ఇతగాడు అత్తగారింటికి చెంగు చెంగున గెంతుతూ బయలుదేరాడు. అతని మనసు అక్కడ అందుకోబోయే మర్యాదల గురించే. ఈ మధ్య చూసిన వార్త ఒకటి అతనిని ఇంకా ఎక్కువ ఉత్సాహపరిచింది. అదేమిటంటే అల్లునికి 165 పలహారాలతో మర్యాద. ఈ వార్తను యూట్యూబ్లో చూసినప్పటి నుండి అతను కూడా అంతకన్నా ఎక్కువ పలహారాలు చేయించుకొని తినాలని, ఎక్కువ కట్న కానుకలను దండుకోవాలని పెద్ద ఆలోచనలతో ఉన్నాడు. అందులో తన అభిమాన నాయిక కాజల్ పోలికలతో ఉన్న మరదలు గుర్తొస్తే ఇంకా అతని మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. మరదలితో పరాచకాలాడుతూ సరదాగా గడపాలని ఒక 10 రోజుల టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రాప్ అస్సలు సెట్ అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ లాగా మజ్జి పాపడి తీయాలా లేదంటే మహేష్ బాబు లాగా సైడ్. మన హీరో గారికి పవన్ మహేష్ల కన్నా తానేం తక్కువ కాదు అనే సుగుణం కూడా ఉందండోయ్. ఇక మగధీర సినిమా చూసిన తర్వాత కాజల్ అంటే విపరీతమైన పిచ్చి ఏర్పడింది. కాజల్ గుర్తొస్తే చాలు అతని గుండెలో గంటలు మోగుతాయి. తన ఇంటికి ఆమె వచ్చినట్లు, మాట్లాడినట్లు ఎన్నో పగటి కలలు కంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. మా భార్య చూస్తే ఇంకేమన్నా ఉందా? ఎవరు? నేనెవరన్నా? నువ్వే నేను, నేనే నువ్వు. ఏంటి సినిమా కాదు కానీ ఏంటి తెగ ఇదైపోతున్నావు? ముందు నువ్వెవరో చెప్పు, నాకు సరిగా కనిపించట్లేదు. అరే ఇప్పుడు చూడు, ఇట్స్ మీ, నేను. నీలా కాదు, నువ్వే అది. ఏ క్రాప్ కుదరక నేను అవస్థ పడుతుంటే మధ్యలో నీ గొడవ ఏంట్రా? నువ్వు తింగరుడి కాబట్టి అసలే క్రాప్ కుదరట్లేదు. దీపావళికి అక్కగారింటికి వెళ్తున్నా, సోగ్గా ఉండద్దా? అక్కడ మరదలికి లైన్ వేద్దామనే కదా. కానీ మా ఆవిడ కూడా వస్తుంది కదా. రాకుంటే వేస్తామన్నమాట. మళ్ళీ ఎవరు? నిజంగా కాజల్ వచ్చేసిందా? ఆహా కాజల్, ఓహో కాజల్. అంత ఓరదు, కాజల్ కాదు నేను. తిక్క కుదిరింది. నా కాజల్ నువ్వే బాగుంది, నేను మగధీరు. పరాచకాలు కట్టి పెట్టి పని చూడండి. పండగకి బట్టలు సర్దుకోవాలి కదా. 4 రోజులు వెళ్తున్నాం కదా, 8 జతల బట్టలు నాకు ఎట్లా పెట్టు. 4 రోజులు ఎందుకు? పండగ 2 రోజులే కదా. ఫ్రీగా వస్తే ఫెనల్ తాగే ముఖాన్ని నువ్వు. బాబు కాసేపు బాగరా, మనిషితో మాట్లాడుతున్నాను, లేదంటే పిస్తా అయిపోతాను. ఎవరితో మాట్లాడుతున్నారు? గర్ల్ ఫ్రెండ్ అంటారు వాళ్ళు. గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా నువ్వే కదా. నీ ముఖానికి గర్ల్ ఫ్రెండ్ కూడా నువ్వు. గ్యాస్ కొట్టద్దు. నన్నే అనుమానిస్తున్నావా? ఇంతకు ముందు మహా ఉన్నట్టు. నన్నే అంటున్నారా? నేను లేకుంటే మీ మొహం ఎవరు చూస్తారు? కరెక్ట్ గా చెప్పారు మేడం. అది కాదు బాను, ఇంత దూరం నుంచి వెళ్ళి పండగ అవగానే వచ్చేసి అమ్మ నాన్న ఫీల్ అయిపోరు. నిజమేగా, మీ మామగారిని దివాలా తీయించడానికే కదా వెళ్ళేది నువ్వు. ఏడ్చినట్టే ఉంది మీ తల్లి, మనం పండగే కదా వెళ్తుంది. అవును కదా, మరీ అలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకో. ఏమిటి మాటవాడికి అద్దముకు చూస్తున్నారు? ఏం లేదు, జస్ట్ క్రాఫ్ సెర్చ్ చేసుకుంటున్నాను అంతే. క్రాఫ్ సంగతి నాకు తెలియదా? అది ఎంత చంద్రభద్రగానే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారు మేడం. ఇప్పుడు పనికిరాని క్రాఫ్ అనేది ఎందుకు కానీ మీరు ఉండండి, బట్టలు సర్ది నేను తీసుకొస్తాను. 4 జతల బట్టలు నావి కూడా పెట్టు, సరేనా? సరే సరే. ఎందుకు వచ్చిన గొడవ? ఆవిడ చెప్పినట్టు విను, అదే మంచిదేమోలే. చెప్పినట్టు లేకపోతే నన్ను తెలియటకూడదు అనుకోగలదు. ఇదిగోండి మీ బట్టలు సర్దేశాను. ఏంటి పూల బుట్టలా ఉంది ఇది? సూట్ కేసులా లేనే లేదు. ఎన్ని జతలు పెట్టావేంటి? ఎన్నో జతలు, మీకు ఎందుకండి? ఒక్క జత పెట్టావు. అదేంటి కాజల్? సారీ వాను, ఒక్క జతతో 4 రోజులు మీ ఇంట్లో ఎలా ఉండాలి?
అది కూడా మీ చెల్లికి తెలుసుకుంటే ఏమనుకుంటది? ఓహో అదా మీ బాధ, మీకు అంత ఫీలింగ్ లేదులేండి. మా అమ్మ నాన్న మీకు బట్టలు పెడతారుగా, ఇంకా మనకి బట్టలు ఎందుకండి? బట్టలు లేకుండా ఒకవేళ బట్టలు పెట్టకపోతే బట్టలు లేకుండా వచ్చేద్దాం. అలా ఎలాగా? అమ్మో, అంత పని మాత్రం చేయండి. అయ్యో బాగైంది బాగైంది బాగైంది. ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.